హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గెట్ రెడీ. 6 ఫ్లాప్లు ఉన్న హీరోతో సినిమా చేయడమే గొప్ప. దాన్ని మళ్ళీ 25 కోట్లకు పైగా మొత్తానికి మార్కెట్ చేయడం అంతకంటే మరీ గొప్ప. ఇక ఆ ఫీట్ను సాధించింది మైత్రి మూవీస్. ఇక సాయి ధరమ్ తేజ్ మార్కెట్ కూడా ఏమాత్రం చెక్కు చెదరలేదు అనేసి స్పష్టంగా తెలుస్తుంది. కిషోర్ తిరుమల డైరెక్షన్ లో సాయి ధరమ్ తేజ్ హీరోగా చిత్రలహరి అంటూ సినిమాను నిర్మిస్తుంది మైత్రి మూవీస్. నిర్మించడం అంటే నిర్మించారు, సేల్స్ సంగతి ఏమిటి? అందుకే వెల్ ప్లాన్డ్ గా స్మూత్ గా మార్కెట్ చేసింది. బయ్యర్లతో మీటింగ్ పెట్టి ఆంధ్ర ఏరియా వాళ్లకు ఏ రేంజ్ లో అయితే కంఫర్ట్ గా ఉంటుందో అడిగి ఆ రేంజ్ లోనే ఇచ్చారు. 6 కోట్ల రేంజ్ అయితేనే సాయి ధరమ్ తేజ్ సినిమా తమకు కంఫర్ట్ అని ఆంధ్ర బయ్యర్లు అనడంతో ఆంధ్ర ఏరియా అంతకే ఇచ్చేశారు. సీడెడ్ ను 1,70,00,000కు, నైజాం ను 3 కోట్లకు కాస్త తక్కువగా ఇచ్చేశారు. కర్ణాటక 70 లక్షలు, రెస్ట్ ఆఫ్ ఇండియా 20 లక్షలకు విక్రయించారు. ఆ విధంగా డొమెస్టిక్ మార్కెట్ నుంచి 11 కోట్లకు పైగా వసూలు చేసుకున్నారు. ఓవర్సీస్ మార్కెట్ నుంచి 1 కోటి అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే శాటిలైట్ ను 4 కోట్లకు, డిజిటల్ ను 3 కోట్లకు, హిందీ డబ్బింగ్ వగైరా 5 కోట్లకు, ఆడియోను 1.5 కోటికి ఇచ్చేశారు. ఆ విధంగా 13 కోట్లకు పైగా వచ్చింది. ఇలా మొత్తం మీద 25 కోట్లకు కాస్త ఎక్కువగానే ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఇక సాయి ధరమ్ తేజ్ చిత్రం చిత్రలహరి ఈ రేంజ్ లో ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేయడంతో ఇప్పుడు టాలీవుడ్ లో ఈ న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. ఈ చిత్రం గనక మంచి విజయాన్ని సాధించినట్లయితే సాయి ధరమ్ తేజ్ కెరీర్ ఓ రేంజ్ లో పరుగులు పెట్టే అవకాశం ఉంది అంటున్నారు ట్రేడ్ వర్గాలు. మొత్తానికి ఈ చిత్రం మీద సాయి ధరమ్ తేజ్ కూడా మంచి అంచనాలే పెట్టుకున్నారు. ఇక అభిమానులు కూడా ఈ చిత్రం తప్పకుండా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుంది అనేసి ఆశిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాకు 22 కోట్ల వరకు ఖర్చు అయినట్లుగా తెలుస్తుంది. ఇంకా పబ్లిసిటీ ఖర్చు ఉండనే ఉంది. ఈ సినిమా ఏప్రిల్ 12న గ్రాండ్ గా విడుదలవుతుంది. ఎన్నికలు అయిపోగానే వస్తున్న మొదటి చిత్రం చిత్రలహరి. ఇక ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి కలెక్షన్లను రాబడుతుందో వేచి చూడాలి. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.